ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. రేపు, మాపు అని లేనిది ఉన్నట్లు అబద్ధాలు చెప్పడం సరికాదు. ఇలాంటి సమావేశాల్లో సభ్యుల నుంచి ఆరోపణలు ఎదుర్కోవడం ఎందుకు? మీ పని మీరు సరిగ్గా చేయాలి. అబద్ధమాడిన పనులకు డబ్బులు తీసుకున్న అధికారులైనా, నాయకులైనా, కార్యకర్తలైనా, చివరికి నా తమ్ముడైనా వదలను. చర్యలు తీసుకోవాల్సిందేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు హెచ్చరించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాదాడి సరోజన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని శాఖల అధికారులు చెప్పిన వివరాలను ఓపిగ్గా విని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ సమావేశానికి రమ్మనగానే వట్టి చేతులతో రావద్దని, మీ శాఖల వారీగా పూర్తి నివేదికలు కాగితం రూపంలో తీసుకురావాలని సూచించారు. ప్రతి అంశం, ప్రతి పని వివరాలు రికార్డులుగా తయారు చేయాలన్నారు. ఇప్పటి వరకు జన్నారం మండలానికి విడుదలైన నిధులు, చేపట్టే పనుల వివరాలను నివేదికలుగా తయారు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతిపక్షమైన, అధికార పక్షమైన పనిచేసేది ప్రజల కోసమేనని, ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే అందరితో కలిసి వస్తానని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా వెలిశాయన్నారు. బెల్ట్ దుకాణాలపై ఉక్కుపదం మోపాలని, బెల్ట్ దుకాణాలు గుడుంబరహిత నియోజకవర్గంగా తయారు చేయాలని ఎక్సైజ్ ఎస్ఐ భవానీకి సూచించారు. మిషన్ భగీరథ నీరు సరిగ్గా రావడం లేదని, చాలా గ్రామాలకు కుళాయిలను బిగించలేదని, కుళాయిలు బిగించిన నీరు రావడం లేదని, రేపు మాపు అని చెప్పకుండా జరుగుతుందని అనుకుంటేనే ప్రజలకు చెప్పాలని, వచ్చే వేసవిలోనే నీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. అటవీశాఖ అధికారులు చెక్పోస్టుల వద్ద డబ్బులు రీషిఫ్ట్ రూపంలో తీసుకుంటున్నారని, వసూలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, ఎంపీడీఓ అరుణారాణి, రేంజ్ అధికారి హఫీజుద్దీన్, ఎంఈఓ విజయ్ కుమార్, సిడిపిఓ రేష్మా, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. నా సొంత తమ్ముడైనా సరే, నా సొంత పార్టీ నాయకుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈరోజు జనాల దగ్గర రూపాయి తీసుకోకుండా మనం సర్వీస్ చేయాలి, వాళ్ళకి సేవలు అందించాలి. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు కూడా మీకు సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లకు కొన్ని విషయాలు అసలు క్షేత్రస్థాయిలో తెలియదు. ఫిషరీ డిపార్ట్మెంట్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, మన ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే గ్రౌండ్ స్థాయిలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రథమ పౌరులైనా, సర్పంచ్లు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఇది చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే అనేవాడు రాజకీయంగా అనుభవం లేదు. కొంత అధికారులు కూడా, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కొంత ఇది చేస్తున్నారు.